వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంమానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతవ్యం త్రైపురం మగః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. సర్వేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మని తత్వాన్ని శ్రీమద్ భాగవతం మనకి అనేక కోణాలు అందించింది. నిజానికి భగవంతుడు అంటే గుణరూప కర్మములు లేనివాడు. అందుకే సర్వ చైతన్య రూపుడు అని దేవి భాగవతం చెబుతుంది. ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను, కొందరు వినగలుగుతున్నారు, కొందరు తినగలుగుతున్నారు, కొందరు చూడగలుగుతున్నారు. ఈ చూడడానికి, వినడానికి, తినడానికి వీటన్నిటికీ పనికొచ్చే ఒక కదలికని చైతన్యం అంటారు. సర్వ ప్రాణులలో కొండలలో కూడా చైతన్యం ఉంది. కొండలలో చైతన్యం ఉంది కాబట్టి దాన్ని ఒక రాయిని విడదీసి అందులోంచి విగ్రహంగా చెక్కితే ఆ విగ్రహం కూడా మనం అనుగ్రహిస్తాం. కాబట్టి కదిలేవి కదలనివి అయిన రెండు రకాల ప్రాణుల్లో కూడా చైతన్యం ఉండదు. అందుకని సృష్టిని ఒకటి చరము, రెండు అచరము అన్నారు. మీరందరూ ఒక చోట దోచోటికి వెళుతున్నారు కదా. అసలు ఈ వెళ్ళగలిగే వాళ్ళందరూ కూడా పశుపక్ష్యాదులన్నీ కూడా చరములు. కొండలు, చెట్లు తమంత తాము ఒక చోట కదలవు కాబట్టి వాటిని అచరములు, కదలిక లేనివి అన్నారు. అందుకే వెరసి చర అచర చరాచర. ఈ చరాచర ప్రాణులన్నిటిలోనూ ఉన్న చైతన్యాన్ని, కదలికని సర్వ చైతన్యము అంటారు. ఈ సర్వ చైతన్యమే పరమాత్మ. ఆయన సృష్టి చేశాక ఈ సృష్టిలో ఉన్న ప్రాణులందరికీ రకరకాలైనటువంటి ఆలోచనలు పెట్టాడు. అందుకని వ్యవహారంలో మనవాడు అన్నారు, పుర్రెకో బుద్ధి యువకో రుచి అన్నారు. ఈ బుర్రలో ఉన్న ఆలోచన ఇంకో బుర్రలో ఉండదు. ఎవరి ఆలోచన వాడిది. ఎందుకు ఇలాగ అంటాడు, ఇలాగే చేయాలంటాడు అనమాట. ఇలా అందరికీ తలొక రకమైన ఆలోచనలు ఉంటాయి. మళ్ళీ ఈ ఆలోచనలన్నీ ఓ చోట చేర్చి సాధ్యమైనంత వరకు సమష్టిగా ఓ పని చేస్తారు. ఈ సమష్టి చైతన్యం, వ్యష్టి చైతన్యం కూడా పరమాత్మే. అలాగే నాలుగుకి ఒక రుచి ఉంటుంది. అందరికీ ఒకే రుచి ఇష్టం ఉండదు. ఒక్కొక్కటి వంకాయే ఇష్టం, రోజు తిన్నా వాడి వంకాయ అంటే వెరకపడదు. ఒక్కొక్కటి రోజు టెక్కాయ పచ్చడే ఇష్టం, మైదా కొబ్బరిలా తింటూనే ఉంటాడు. ఇంకో కొంతమంది ఉంటారు, పొద్దున్న లేచారంటే కాఫీ పడకపోతే బుర్ర బిక్కుంటారు, జుట్టుంటే జుట్టు బిక్కుంటారు, జుట్టు ఉడిపోయాక నెత్తలు పడుకుంటారు. అంటే వాడికి ఎంత తాగినా కాఫీ మీద విరక్తి రాదు. యావత్ జీవితం ఎప్పుడైనా భార్య మీదైనా విరక్తి వస్తూనే కాఫీ మీద రాదు. ఇలా ఆయా వ్యక్తులకి ఆ రుచులే ఎందుకు ఇష్టం అవుతున్నాయంటే అదే ప్రకృతి అన్నారు. అందుకని భగవంతుడు ఏం చేశాడనమాట, ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపము, ఒక్కొక్క రుచి, ఒక్కొక్క నామము ఇష్టం కనుక వీళ్ళ ఆశలన్నీ పరిపూరకం చేయడం కోసం ఇన్ని రూపములు ధరించారు అన్నమాట. నిజానికి ఇన్ని రూపములు కలిస్తే ఒకటే చైతన్యం. అయినప్పటికీ ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడు అనే ఒక నామంతో అందరినీ ఆకర్షిస్తూ గణపతి అంటే ఇష్టం ఉన్నవాడికి గణపతి రూపంలో దర్శనమిస్తాడు. అందులో ఉన్నది చైతన్యమే. కరెంట్ ఎలా అయితే ఏ విధంగా అయితే ఇందులో ఒక రకంగా అందులో ఒక రకంగా తన శక్తిని చూపిస్తుందో, లిఫ్ట్లో ఉన్నప్పుడు పైకి కిందకి దిగడానికి ఉపయోగపడుతుంది, దీపంలో ఉన్నప్పుడు కాంతి రూపంలో ఉపయోగపడుతుంది, ఇంకో బట్టలు దిగేటప్పుడు వాషింగ్ మిషన్లో అదో రకంగా ఉపయోగపడుతుంది. కానీ అన్నింటిలో ఉన్నది మొత్తం విద్యుత్ ఒకటే శక్తి.
కానీ ఇన్ని రకాలుగా పనిచేస్తున్నది. అలాగే పరమాత్ముడు కూడా కొందరికి గణపతి రూపంలో, కొందరికి కుమారుడి రూపంలో, కొందరికి పార్వతీ రూపంలో, కొందరికి ఏమో లక్ష్మీ రూపంలో, కొందరికి సరస్వతి రూపంలో, కొందరికి విష్ణు రూపంలో, కొందరికి బ్రహ్మ రూపంలో, కొందరికి శివ రూపంలో, ఇలా అనేక రూపంలో దర్శనమిస్తాడు. చివరికి అన్నీ కలిస్తే ఉన్నది ఒకటే శుద్ధ బ్రహ్మము. అందుకే భాగవతం చివరికి అంటుంది, ఏ దేవుడికి నమస్కరించినా అది కేశవుని గురించే పెడుతుంది. ఆ తత్వాన్ని ప్రతిపాదించిన శ్రీకృష్ణ తత్వస్వరూపమైన గ్రంథమే శ్రీమద్ భాగవతం. ఈ భాగవతంలో ఓ ప్రత్యేకత ఉన్నది. సత్యం పరం ధీమహి అని ఒక అద్భుతమైన మంత్రం ఉన్నది. ఈ మంత్ర ప్రతిపాదక గ్రంథం భాగవతం. అన్నిటికీ మూలమైనది సత్యము, అంటే అది మాత్రమే ఉన్నది, అది ఎప్పుడూ నాశనం కాదు. సత్తు అనేది ఉండుటికి వాడతాము. సత్తు అనేటటువంటి దేనికి వాడతాం? ఉండుట. అది ఉంది కనుక సత్యం. సత్యం అంటే వ్యవహారంలో నిజమంటున్నాం కానీ నిజం అంటే అది ఉంది అనమాట, లేకపోతే సత్యం కాదు. ఈ ప్రపంచమంతా ఒకే ఒక్క పదార్థం మీద ఉన్నది అనబడే ఒక పదార్థం మీద ఆధారపడి ఉన్నది. అటువంటి ఉత్తమోత్తమైన నాశనము లేని సత్యమును ధీమహి ధ్యానిస్తున్నాము. నేను ధ్యానిస్తున్నాను దేనిని? పరం సత్యం, ఉత్తమమైన సత్యమును, నాశనము లేని పరబ్రహ్మమును ధ్యానిస్తున్నాను. ఇది తొలి మంత్రం. ఈ మంత్రాన్ని మత్స్య గాయత్రి అంటారు. ఈ మంత్రం పూర్తిగా భాగవతం అంతా నిండి ఉంది కనుక దానికి భాగవతం పేరు వచ్చిందని భాగవతం ప్రథమ స్కంధంలో చెప్పారు. అందుకే పోతన గారు కూడా అనువాదం చేస్తూ ఇట్లు సత్యం పరం ధీమహి అని మత్స్య గాయత్రిని అధికరించి వృత్రాసుర వధంబు ఎందు చెప్పంబడు నదియ భాగవతంబు అంటాడే. ఈ సత్యం పరం ధీమహి అనే మంత్రం దేంట్లో ఉందో, వృత్రాసుర వధం ఎందులో ఉందో అది భాగవతం. అందులో వృత్రాసుర వధం లేకపోతే అది భాగవతమే కాదు. కారణం వృత్రాసురుడు పరమభక్తుడు, ముందు విద్యాధరుడు, విద్యాధర మహారాజు. అంత గొప్ప విద్యాధరుడు అయ్యుడు కూడా ఆయన చాలా గొప్పవాడయ్యుడు కూడా ఓ రోజున కైలాసానికి వెళ్ళాడు. పూర్వం మహారాజుగా చచ్చి తన తపశక్తి వల్ల నారాయణ కవచం వల్ల వృత్రాసురుడు అవడానికి ముందు విద్యాధరుడికి ప్రభు అయ్యాడు. అతనికి చిత్రకేతు అని పేరు. ఈ చిత్రకేతుడు అని పేరు కలిగిన విద్యాధరుడు ఒకనాడు దివ్య విమానం ఎక్కి కైలాసం వచ్చాడు. అక్కడ పార్వతీ పరమేశ్వరుడు ఒకరి పక్కన ఒకటి అతుక్కులు కూర్చున్నారు. పార్వతిని పరమేశ్వరుడు ఎవరు వేరు చేయలేరు, అర్ధనారీశ్వరుడు, సగం అమ్మ సగం అయ్య. వాక్కు అర్థము ఎలా విడదీయబడవో అలా వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. ఉదాహరణకి ఏదో రత్నం అనే శబ్దం ఉందనుకోండి, ఆ రత్నం అనేది మీకు రాయి కనబడుతుందిగా కళ్ళ ముందు. కాబట్టి శబ్దం ఉందంటే దానికి అర్థం ఉంటుంది, అర్థం ఉందంటే దానికి శబ్దం ఉండాలి. అందుకని వాక్కు అర్థము విడదీయబడవు అన్నారు. కాళిదాసు గారు తెలియనివాడు కాబట్టి వాగర్థావివ సంపృక్తవు అన్నాడు. వాక్కు అర్థము ఎలా కలిసి ఉంటాయో అలా ఎల్లప్పుడూ సంపృక్తవు కలిసి ఉన్నటువంటి వారిని పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరిని కూడా వాగర్థ ప్రతిపత్తయే, వాగర్థాలు పొందడం కోసం జగత పితరు, సమస్త లోకాలకి తల్లిదండ్రులైన ఆ ఇద్దరిని గురించి వందే నమస్కరిస్తున్నాము అన్నాడే. వాగర్థావివ సంపృక్తం వాగర్థ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరుడు. అంత గొప్పగా చెప్పాడు. ఎప్పుడైనా ఇక్కడ చాలా మంది వాళ్ళ పేర్లు ఉన్నాయి, పిచ్చి పేర్లు పక్కన పెట్టేయండి. ఈ మధ్య కొత్త కొత్త పేర్లు పెడతారు కానీ ఆ పేర్లు ఎలా ఉన్నా ఇప్పుడు ఆయన పేరు ముత్యం రాజు అన్నారు అనుకోండి, ఓ ముత్యం, ఆ ముత్యాల్లో ఉత్తమమైన ముత్యం కనబడుతుంది లేదు, మన కళ్ళ ముందు ముత్యం రాదు అనగా ముత్యాల్లో కల్లా రాదు అంటే వజ్రాన్ని ముత్యం రాదు అంటాం. ఇంగ్లీష్లో డైమండ్ అన్నా, సంస్కృతంలో వజ్రం అన్నా, ఓహో తెల్లగా ఉంది ఈ రాయి అనే ఊహ మీకు వచ్చిందా లేదా? అలా దుబాయ్ అనగానే ఓ ఊరు కనబడుతుందా లేదా? ఆ దుబాయ్లో ఎవడున్నాడు ఏమన్నా లేకపోయినా దుబాయ్ అనే ప్రాంతం రాగానే మీకు ఏదో ఊహ వస్తుంది. ఆ దుబాయ్లో కౌబాయ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకో దిక్మాల బాయ్ ఉండొచ్చు, కానీ మొత్తం ఏదో ఒకటి కనపడుతుంది. అక్కడ పెరుగు అనగానే తినడానికి పనికొచ్చే ఒక పదార్థం కనపడుతుంది, అర్థం మీకు స్ఫురిస్తుంది. కాబట్టి మాట ఉంటే అర్థం ఉంటుంది, అర్థం అంటే మాట ఉంటుంది. అలాగే పార్వతీ పరమేశ్వరుడు సర్వకాల సర్వావస్థలలో కలిసి ఉంటారు.
అలాంటి పార్వతీ పరమేశ్వరుని చూసి వెనుక ముందు చూడకుండా చిత్రకేతు అనేటటువంటి విద్యాధరుడు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. మీరు మహాత్ముల, ఆది దంపతుల, మొగుడు పిల్లలు సభలో కలిసి కూర్చుంటారా? స్త్రీ పురుషుల ఇష్టం వచ్చినట్టుగా కలిసి కూర్చుంటే లోకానికి ఏం సందేశం ఇస్తారు విడివిడిగా కూర్చోకుండా అని నోటికి వచ్చినట్టు ఆ మహాత్ములు తిట్టాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉంటేనే లోకాలు నడుస్తాయని ఊహ లేకుండా పోయింది. 2 రోజులు ఉపాసన చేశాక కాస్తో కోస్తో మహిమ రాగానే ఆది దంపతుల్ని తిరస్కరించాడు. శివుడు మహాత్ముడు, నిర్వికారుడు, అందుకని ఏమీ మాట్లాడకుండా నవ్వి ఊరుకున్నాడు. అదేంటో శివుడు గొప్పతనం. తిట్టినా నవ్వి ఊరుకుంటాడు, పొగిడినా నవ్వి ఊరుకుంటాడు. పొగిడితే నేను గొప్పవాడు అనుకోడు, తిరిగితే అయ్యో వాడు తిట్టాడని బాధపడతాడు. కాబట్టి నిందాస్తుతులకు అతీతుడు మాత్రమే పరమాత్ముడు అనబడతాడు. సరే మీరు అంతా చూడండి, పొగిడితే ఎంత ఆనందపడిపోతారు. నన్ను పొగిడారు, ఈ పూట ఎంత ఆనందంగా ఉందో అంటారు లేదా? గురువుగారు రాగానే నన్ను పలకరించారు, నన్ను పొగిడారు, ఓహో ఓ అంటున్నావా లేదా? ఒకవేళ పొరపాటు తిట్టామనుకోండి, చూడండి రాగానే కష్టపడి వెళ్ళిపోతే 2 గంటలు నిలబడితే మమ్మల్ని తిడతారా, వీడు నిజంగా గురువా, బాబు గురువు అంటారు. అందులో మేము కూడా మిమ్మల్ని పొగడక తప్పట్లేదు. ఇప్పుడు పొగడకపోతే నెక్స్ట్ ఇయర్ నమ్మరు కనుక ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. అఫ్కోర్స్ మీరు మంచివాడు అనుకోండి, అన్నింటికైతే పరమాత్మ స్వరూపాలి. కానీ సహజంగా లోపల ఎవరికైనా కాస్తో కోస్తో పొగిడితే ఆనందం కలుగుతుంది, కానీ తిరిగితే బాగుంటుంది. ఇంటికి రాగానే ఏమిటి పిచ్చి కాఫీ ఇచ్చావు అన్నావా, ఇక నెక్స్ట్ ఇయర్ ఇంట్లో రాను. అదే ఆ కాఫీ అలా గడిచిన ఏమి కాఫీ, ఆహారా కాఫీ అంటారు, పాడామా ఇక చోటు వాడికి బ్రహ్మరథం పడతారు. సృష్టి రహస్యం. కానీ పరమాత్ముడు అలా కాదు, ఈశ్వరుడు చిరునవ్వు నవ్వు ఊరుకున్నాడు. పార్వతి మాత్రం వీడు మూఢుడు, వీడిని శిక్షించకపోతే ఇలాంటి వాడు పెరుగుతుంది, దానివల్ల వాడు పతనం అయిపోతాడని తెలుసు కనుక వెంటనే ఏమంది, మూఢుడా, ఆది దంపతుల తత్వం నీకు తెలియదు. పరమేశ్వరుడు అంటే సర్వాతీతుడు, సమస్త శక్తులు ఉండి కూడా కఠోర వైరాగ్యంతో విభూతి పూసుకొని కేవలం చర్మాలు ధరించి నిర్వికారుడిగా కనపడుతున్నాడు. అంత మాత్రం చేత ఆయన్ని తిడతావా? నన్ను తిట్టినా నేను ఊరుకోను, శివుడి తిట్టి ఊరుకోను, నువ్వు వెంటనే రాక్షసుడు వేయిపో అంది. చూస్తుండేవాడు భయంకరాకారం ధరించాడు. వాడే ఫస్ట్ ప్రజాపతి యజ్ఞం నుంచి పుట్టి శరీరం అంతా గుండ్రంగా ఉండేది, మైనర్ శరీరం. కొంతమంది చూసారా మీరు? ఎంత పెద్ద పొట్టతో, ఈ పొట్ట చుట్టూతో వృత్తాకారంలో ఉంటుంది. అసలే వృత్తాకారం, దానికి తోడు ఈ షర్టు పడింది. మీరు చూడండి, కొంతమంది గుండ్రంగా ఏదో భూగోళంలో కనపడతారు. ఆ భూగోళంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా. అప్పుడు ప్యాంటు, ఆ గొట్టం ప్యాంటు వేలాడిపోతుంది, భూమికి జాగ్రత్త. ఈ ప్యాంటుకి పైన లోపల సొక్కా పెట్టి దాని చుట్టూతో బెల్ట్ పెడితే చూస్తే వాడవాడు ఉత్తరాసుడు అంటే ఎలా ఉంటాడు. అందుకని గుండ్రంగా మొత్తం శరీరం అంతా ఒకే రకం ఉండలేక భూగోళంలాగా. నేను లేదండి, వాడి పేరేది భాగవతం చెప్పింది, వాడి నా మీద పడదు. అందువల్ల అంత పెద్ద శరీరంతో గోళాకారంగా ఉండడం వల్ల వాడిని ముందు అసురుడు వృత్తాసురుడు అన్నారు. కానీ వాడి ప్రవృత్తిలో తేడా ఉండడం వల్ల చివరికి వృత్రుడుగా మారిపోయాడు వాడు. 2 అర్థాలు. అందుకే వృత్తాసురుడు వృత్రాసురుడు అని కూడా అనేవారు. వృత్రము అనగా తన యొక్క ప్రవర్తన ఎవరికి ఎప్పుడూ అర్థం కానటువంటి వాడు, వాడి శక్తి అంటే వాడికి ఏమీ తెలియదు. అటువంటి వృత్రాసురుడుగా మారితే వాడిని ఇంద్రుడు నానాయాత్ర పడి చివరికి దధీచి మహర్షి యొక్క వెన్నుపోసన వ్యతిరేకంగా మార్చిన వాడు చంపాడు. ఈ వృత్రాసుర వధం 6వ స్కంధంలో భాగవతంలో ఉంటుంది. అది కూడా ఉంది కాబట్టి దీన్ని భాగవతం అంటారు. తద్వారా మనకి ఏం చెప్తారు అనమాట, నువ్వు ఎంత గొప్ప సాధకుడివైనా మహాత్ములను విమర్శించకు. తెలివితేటలు పెరిగే కొద్దీ పరమాత్మ తత్వం తెలుసుకో. పార్వతీ పరమేశ్వరుని తత్వం నీకేం తెలుసురా నీ మొహం, వాళ్ళని విమర్శిస్తే ఇలా అవుతావు సుమా. అలా అయ్యి కూడా మళ్ళీ చివరికి రసించాక నారాయణ కవచ పారాయణం ద్వారా పరమాత్మని పొందవచ్చు అని ఆ కథ తెలియజేస్తారు. ఈ విధంగా మత్స్యగాయత్రి, వృత్రాసుర వదనం, వీటితో పాటుగా పరమాత్మ యొక్క 22 అవతారాలు ఉన్న గ్రంథం భాగవతం.